రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. మొత్తానికి ఇరాన్కి అమెరికాకి ఈ రెండు దేశాల మధ్య ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింది. ఒక 60 రోజుల పాటు మొత్తం కూడా ఇటువంటి అటాక్స్ అయితే ఉండవు. ఇటు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉన్న ఏదైతే అమెరికాకి సంబంధించి బేసెస్ ఉన్నాయో, మిలిటరీ బేసెస్, అక్కడ కూడా ఇరాన్ అటాక్ చేయదు. సో ఎప్పుడైతే వీరు ఒక అండర్స్టాండింగ్ వచ్చారో దాని తర్వాత ఇజ్రాయెల్కి సంబంధించిన నెతన్యాహు ఆయన ట్రంప్ పైన విరుచుకుపడతా ఉన్నాడు. సో ట్రంప్ కూడా అతని గురించి మాట్లాడారని చెప్తున్నారు. అలాగే అమెరికా కూడా ఇజ్రాయెల్ పైన అటాక్ చేయబోతుంది, ఆల్రెడీ అటాక్ చేస్తుంది. ఇటువంటి వార్తలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ప్రస్తుతం ఇజ్రాయెల్ అయితే ఒంటరిగా అయిపోయిందన్నది అయితే మాత్రం అర్థం అవుతుంది. సో దీని గురించి క్లియర్ గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సో ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఇజ్రాయెల్ ఒంటరిది అయిపోయింది, ఎందుకంటే అమెరికా ఇరాన్ కూడా ఒక ఒప్పందానికి వచ్చేసాయి. సో ఈ ఒప్పందం కూడా కొన్ని రోజుల పాటే అని చెప్తా ఉన్నారు. సార్ ఏంటి సార్ ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇజ్రాయెల్ది? ట్రంప్ ఏమైనా అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది, అది ఇజ్రాయెల్ మీద అమెరికా దాడి చేయబోతుంది అన్న వార్త కూడా వైరల్ అవుతుంది. అయితే ఇది చేసే అవకాశం ఉందా లేదా, అసలు ట్రంప్ మీద నెతన్యాహు తిరుగుబాటు ప్రకటించాడా, ట్రంప్ మాట కూడా నెతన్యాహు క్యార్ చేయడం లేదా, క్యార్ చేయకపోతే ఎటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది, అట్లాగే ఇరాన్కి అమెరికాకి మధ్య కుదిరిన ఎంఓయు ఒప్పందం ఎందుకు ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తుంది, ఈ విషయాల గురించి మనం మాట్లాడదాం. యాక్చువల్గా నేను నిన్న డీటెయిల్గా చెప్పాను. ఈ ఎంఓయూలో 14 అంశాలు ఉన్నాయి. ఆ 14 అంశాలు ఏందనేది కూడా నేను చెప్పాను. యాక్చువల్గా ఇది ఎంఓయూ అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు. ఇది 60 రోజుల పాటు ఉంటుంది. ఈ 60 రోజుల్లో ఏమేమి జరగాలంటే, ఒకటి, హార్మోజ్ జలసంధిని కంప్లీట్గా ఓపెన్ చేసేయాలి ఫ్రీగా. ఇంతకుముందు యుద్ధానికి ముందు ఎలాగ ఉన్నిందో అలాగే ఉండాలి. అది ఆల్రెడీ ఆ కార్యక్రమం మొదలైంది. అలాగే అమెరికా ఇరాన్ని విధించిన బ్లాకేడ్ ఏదో ఉందో అది ఎత్తేస్తుంది. అది ఎత్తేసింది ఆల్రెడీ. ఇరాన్ నుంచి షిప్పులు మొన్న కొన్ని పోయినాయి, నిన్న కొన్ని పోయినాయి. సో కాబట్టి ఈ రెండు ప్రధానంగా జరుగుతుంది. దాంతోపాటు ఇరాన్కి $300 బిలియన్ పెట్టుబడులు ఇరాన్లో పెట్టడానికి కూడా అమెరికా వివిధ కంపెనీలతో అదే కోఆర్డినేట్ చేసుకొని పెట్టిస్తుంది అనమాట. గల్ఫ్ దేశాలు కావచ్చు, మిగతా యూరోప్ కావచ్చు, వీళ్ళందరూ ఇరాన్లో $300 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి $300 బిలియన్ పైగా నష్టం జరిగింది కాబట్టి మళ్ళీ దాన్ని రికన్స్ట్రక్ట్ చేయడానికి ఈ ఫండ్ ఉపయోగపడుతుంది. అట్లాగే ఇరాన్కి సంబంధించిన ఫ్రీజింగ్ ఆస్తులు అంటారు. అంటే ఇరాన్ ఆస్తులు $120 బిలియన్ ఆస్తులు ఫ్రీజ్ అయిపోయాయి వేరే చోట్ల. అదంతా కూడా అమెరికా రిలీజ్ చేస్తుంది. ఈ ఫేజ్లో $24 బిలియన్ రిలీజ్ చేస్తుంది. దాని తర్వాత మెల్లమెల్లగా రిలీజ్ చేస్తుంది. దాని తర్వాత ఆంక్షలు ఎత్తేసారు. ఇరాన్ మీద పెట్టిన ఆంక్షలు అంటే ఏ దేశం కూడా ఇరాన్తో వ్యాపారం చేయకూడదు, ఇరాన్లో పెట్టుబడులు పెట్టకూడదు అనే ఆంక్షలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎత్తేసారు. దానివల్ల ఇండియాకి కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ ఇండియా కొనుక్కునే అవకాశం ఉంది. మనం ఒకప్పుడు దాదాపు 18% మన అవసరాలు ఇరాన్ నుంచే కొనేవాళ్ళం. అది ఈ ఆంక్షల వల్ల మనం ఆపేసాం. అట్లాగే మనం చాబహార్ అక్కడ సీపోర్ట్లో పెట్టుబడులు పెట్టాం, అది ఆపేసాం. అది ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అలాగే మనం ఒక కారిడార్ కూడా నిర్మిస్తున్నాం అక్కడ, 7,000 కిలోమీటర్ల కారిడారు. అది కూడా మళ్ళీ మనం చేసే అవకాశం ఉంది. ఈ 3 అంశాల్లో మనకి ఈ ఇరాన్ డీల్ అనేది ఉపయోగపడుతుంది. అట్లాగే గల్ఫ్లో ప్రశాంతంగా ఉండడం వల్ల కూడా మన దేశం నుంచి అక్కడ పనిచేస్తున్న 1 కోటి మంది ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. దానివల్ల మనకి ఇండియాకి రెమిటెన్స్ డబ్బుల రూపంలో వస్తుంది. ఇలాగా ఇరాన్ అమెరికా మధ్య డీల్ వల్ల ఇండియా కూడా ఎంతో లాభం. సో ఇలాగా ఇప్పుడు ఇరాన్కి చాలా బెనిఫిట్ అయ్యే కార్యక్రమం అన్నమాట ఇది. అమెరికాకి ఏం లాభం అంటే, అమెరికాకి డీల్ వల్ల ఏమవుతుందంటే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయమని హామీ ఇస్తుంది. దానికి సంబంధించి ఒప్పందం జరుగుతుంది. అట్లాగే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇరాన్లో పోయి చెక్ చేసే అధికారం కూడా ఇరాన్ ఇవ్వడానికి సిద్ధమైంది. సో దానివల్ల ఇప్పుడు అమెరికాకి ఏంటంటే ఇమీడియట్గా ఎలక్షన్లు ఉన్నాయి నవంబర్లో. ఈ ఎలక్షన్లో ట్రంప్ కానీ లేకపోతే రిపబ్లికన్లు గెలవాలంటే పీస్ డీల్ కుదరాలి. యుద్ధం కంటిన్యూ అయితే ట్రంప్కి అక్కడ వ్యతిరేకత ఉంది. ఎందుకంటే అక్కడ నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి. పెట్రోల్ డీజిల్ గ్యాలన్ $5 వరకు వెళ్ళిపోయింది. అమెరికా ఎందుకంటే అమెరికా ప్రజలందరికీ ఇది మన యుద్ధం కాదు, ఇరాన్ వల్ల మనకి నష్టమేమి లేదు, ఇరాన్ మీద మనం ఎందుకు యుద్ధానికి వెళ్ళి ఇంతంత $1 బిలియన్ ఖర్చు పెట్టాలి
అన్న ఒక వ్యతిరేకత వస్తుంది కాబట్టి ట్రంప్కు ఏదో ఒక రకంగా దీని నుంచి బయటపడాలి. కానీ ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటంటే ఇజ్రాయెల్ ఇప్పుడు ట్రంప్ని బండబూతులు తిడుతున్నారు. ఇజ్రాయెల్ మినిస్టర్లు డైరెక్ట్గానే తిడుతున్నారు. నెతన్యాహు కూడా ఇండైరెక్ట్గా అసలు ఈ ఒప్పందం మాకు సంబంధం లేదు కాబట్టి మేము ఒప్పందానికి కట్టుబడి ఉండము అనేది అంటున్నారు. ఇక్కడ ఒక ప్రధాన విషయం ఏమంటే ఈ 14 పాయింట్లు ఫస్ట్ పాయింట్లోనే ఏముందంటే ఈ శాంతి ఒప్పందంలో లెబనాన్ కూడా ఇంక్లూడ్ అయింది. లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు కూడా ఆపాలనేది కూడా ఈ కండిషన్లో ఉంది. కానీ లెబనాన్ మీద ఇజ్రాయెల్ ఆపలేదు, దాడులు జరుగుతూనే ఉంది. దాంతో ఇప్పుడు ట్రంప్కి చాలా తీవ్రమైన కోపం వచ్చింది. ఇజ్రాయెల్ని కట్టడి చేసే విధంగా ట్రంప్ గట్టిగా మాట్లాడుతున్నాడు. వ్యాన్స్ అయితే ఇంకొక ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు. జేడీ వ్యాన్స్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళి నిన్న చాలా దారుణంగా మాట్లాడాడు వ్యాన్స్ ఇజ్రాయెల్ మీద. యూ కాంట్ జస్ట్ కిల్ యువర్ వే అవుట్, మీరు ఉండేదే 90 లక్షల మందిరా, మేము సపోర్ట్ లేకపోతే మీరు ఏమవుతారు అన్నట్టుగానే మాట్లాడాడు ట్రంప్. ఎందుకంటే మీ 2/3 డిఫెన్స్ అంతా కూడా మేమే మీకు సప్లై చేస్తున్నాం, సంవత్సరానికి $4 బిలియన్ మీకు డిఫెన్స్కి మేము బడ్జెట్ ఇస్తున్నాం, అసలు మొత్తం ఈ ప్రపంచంలో మీకు గట్టిగా సపోర్ట్ చేసే దేశం ఏదైనా ఉందంటే ఇప్పుడు అమెరికా ఒకటే, మీరు అమెరికాను కూడా ఎనిమి చేసుకుంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి అని కూడా వార్నింగ్ ఇచ్చాడు జేడీ వ్యాన్స్. అయితే దీనికి అక్కడ ఇప్పుడు ఏంటంటే నెతన్యాహుకు కూడా ఎన్నికలు ఉన్నాయి అక్టోబర్లో. దాంతోపాటు నెతన్యాహుకి బయట అరెస్ట్ వారెంట్ ఉంది, అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. ఎందుకు? గాజాలో 70,000 మందికి పైన నెతన్యాహు చంపాడు కాబట్టి అతన్ని వార్ క్రిమినల్గా యుద్ధ నేరస్తుడిగా డిక్లేర్ చేస్తూ చేసింది. దాన్ని 13 రాష్ట్రాలు మా దేశంలోకి వస్తే మేము అరెస్ట్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించాయి. యూరోప్లో ఉండే 13 దేశాలు ప్రకటించాయి. అందువల్ల ఇతను రేపొద్దున ఏదన్నా అటువంటి దేశానికి వెళ్ళినా వాళ్ళ యార్ మీద వెళ్ళినా కూడా అతన్ని ఆపేసి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు దేశంలో 3 కేసులు ఉన్నాయి, ట్రయల్ జరుగుతున్నాయి. దాంట్లో కూడా నెతన్యాహు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. అంటే ట్రంప్కి యాంటీగా నెతన్యాహు మారితే వాళ్ళ దేశంలోనే శిక్ష పడే, ట్రంపే కాపాడుతున్నాడు. ట్రంప్ చెప్పాడు కూడా మొన్న, నేను లేకపోతే నువ్వు ఈ పార్టీకి జైల్లో ఉండేవాడు అని కూడా నెతన్యాహుని అన్నాడు. సో మరోవైపు ఏంది, నెతన్యాహు గవర్నమెంట్ కొయిలేషన్ గవర్నమెంట్, నెతన్యాహు ఒకడే లేడు, దాంట్లో వాళ్ళ పార్టీనే కాకుండా కొయిలేషన్ ఉంది. ఆ కొయిలేషన్లో ఉన్న మిగతా వాళ్ళు ఉన్నారు కదా మంత్రులు, వాళ్ళు తీవ్రంగా ట్రంప్ని మాట్లాడటం మొదలు పెట్టేశారు. ట్రంప్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ ఇరాన్కి లొంగిపోయాడని, ఇరాన్ కాళ్ళు పట్టుకున్నాడని ఇలాగా మాట్లాడటం మొదలు పెట్టేశారు. ముఖ్యంగా ఇటామార్ బెన్గ్విర్ వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ ఇజ్రాయెల్, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ స్మోట్రిచ్ అంటారు, అట్లాగే డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ కడ్జ్, వీళ్ళు ఆల్రెడీ ట్రంప్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. అయితే నెతన్యాహు మాత్రం చాలా భయంతో జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. అంటే లెబనాన్ మేము ఈ ఒప్పందంలో లేము కాబట్టి మేము లెబనాన్ని వదిలే ప్రసక్తి లేదు, లెబనాన్ నుంచి సైన్యాన్ని మేము విత్డ్రా చేయము అని అంటున్నాడు. ఆల్రెడీ సదరన్ లెబనాన్లో 14% ఆక్యుపై చేసుకున్నారు ఇజ్రాయెల్, దాన్ని మేము వదలమని ఇజ్రాయెల్ చెప్తుంది. మరోవైపు ఇప్పుడు ఇజ్రాయెల్ చెప్తున్న ఒక వాక్యం బయటకు వచ్చిందనమాట. ఇప్పుడు ఇజ్రాయెల్ ఈజ్ ఫోర్స్డ్ టు స్టాండ్ అలోన్, ఇజ్రాయెల్ ఈజ్ రెడీ టు స్టాండ్ అలోన్ అని ఇతను మేలో చెప్పిన మాట ఇప్పుడు దాన్ని మీడియా చేస్తుంది. అంటే ఇజ్రాయెల్ని ఒంటరిగా వదిలేసిన మేము ఒంటరిగానే పోరాడడానికి రెడీగా ఉన్నాము, అంటే అమెరికా సపోర్ట్ లేకపోయినా మేము పోరాడతాం అన్న పద్ధతిలో నెతన్యాహు మాట్లాడాడు. దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తాం. అది ఇప్పుడు మాట్లాడింది కాదు, మేలో మాట్లాడాడు. వేరే చోట హాలోకాస్ట్ దినం జరుపుతారు వాళ్ళు, అంటే హిట్లర్ వాళ్ళని చంపాడు, 60 లక్షల మంది యూదుల్ని చంపాడు. సో దాన్ని దినం చేస్తారు ఎవరీ ఇయర్. అప్పుడు హాలోకాస్ట్ మెమరీ డే, అప్పుడు రిమెంబరెన్స్ డే అంటారు. ఆ రిమెంబరెన్స్ డేలో మాట్లాడిన మాట ఇది. దాన్ని ఇప్పుడు ట్రంప్కి అన్వయించి వీళ్ళు చేస్తున్నారు. ఏదేమైనా ఈ ఒప్పందం వల్ల ఇజ్రాయెల్ ఒంటరిది అయిపోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్కి ఆల్రెడీ యూరోప్ దేశాలన్నీ దూరమైనాయి, అమెరికా మాత్రమే సపోర్ట్ చేస్తుంది. నిజం కూడా జేడీ వ్యాన్స్ చెప్పింది నిజం. అమెరికా కానీ వీళ్ళకి $4 బిలియన్ ఇవ్వకపోయినా, వీళ్ళకి మద్దతుగా నిలబడకపోయినా ఈ 90 లక్షల మందిని చుట్టూ ఉన్న దేశాలు ఊదేస్తారు. ఎందుకంటే వీళ్ళకి టెక్నాలజీ ఉండొచ్చు, వీళ్ళ దగ్గర మంచి మొసాద్ అనే ఏజెన్సీ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని ఇజ్రాయెల్ చుట్టూ ఒక వలయంలాగా ఇరాన్ నిర్మించింది. ఇటు పక్కన ఉన్న లెబనాన్లో హిజ్బుల్లాస్,
పక్కనున్న పాలస్తీనాలలో హమాస్, పక్కనున్న యెమెన్లో హౌతీసు, ఇటుపక్క షియా రెబల్స్ ఇరాక్లో, సిరియాలో. అవును. సో ఇదంతా నిర్మించింది. పైగా ఇరాన్ అనుకుంటే ఇజ్రాయెల్ని నాశనం చేయడం పెద్ద కష్టం కాదు, అమెరికా కానీ లేకపోతే. అది ఇజ్రాయెల్కి తెలుసు. కానీ అట్ ద సేమ్ టైం ఆయనకి ఎన్నికలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆయన మీద వ్యతిరేకత వస్తుంది. నువ్వు అసలు యుద్ధం ఎందుకు మొదలుపెట్టినట్టు? యుద్ధంలో మొదలుపెట్టింది ఎందుకు? ఇరాన్ని గవర్నమెంట్ మార్చేద్దాం, రిజిమ్ చేంజ్ అనేది ప్లాన్. అందుకని వాళ్ళందరిని చంపేసి అక్కడ తిరుగుబాటుదారులకు మనం మద్దతు ఇస్తే కూలిపోతుంది అనుకున్నారు. అది జరగలేదు. ఇరాన్ని భయంకరంగా తొక్కేయచ్చు, నాశనం చేసేయచ్చు అనుకున్నారు. అది జరగలేదు. జరగకపోగా ఇరాన్ ఇప్పుడు మోర్ బలపడుతుంది. $300 అక్కడ కానీ పెట్టారనుకో, అందులో ఎంత రికన్స్ట్రక్షన్ పెడతారు, ఎంత మళ్ళీ వీళ్ళు ఆయుధాలు సంపాదించుకుంటారు, మిసైల్స్ తయారు చేస్తారు. ఇవన్నీ వాళ్ళు సిద్ధమయ్యారనుకో, రేపు ఇంకా స్ట్రెంగ్తన్ అవుతుంది. గల్ఫ్ దేశాలు కూడా అమెరికా కంటే కూడా చైనా, సౌత్ కొరియా, ఇలాంటి పాకిస్తాన్ ఇలాంటి దేశాలతో సెక్యూరిటీ ఒప్పందాలు చేసుకోవడం మొదలుపెట్టాయి. దీనివల్ల రేపు గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్లో పెట్టుబడులు పెట్టాయనుకోండి. ఎందుకంటే ఇరాన్తో ఎనిమిగా ఉండడం అనేది గల్ఫ్ దేశాలకు ఎప్పటికైనా నష్టమే. అందుకని వాళ్ళతో స్నేహం చేయడం మొదలు పెట్టాయనుకో, అప్పుడు ఇజ్రాయెల్ వంటది అయిపోతుంది. అందుకని ఇజ్రాయెల్కి నెతన్యాహుకు భయం ఉంది. అట్టని ట్రంప్ని గట్టిగా వ్యతిరేకించితే ట్రంప్ వెనక్కి వెళ్ళాడంటే అదొక భయం ఉంది. పేరుకి చెప్పచ్చు, స్టాండర్లోని చెప్పడానికి బాగుంటాయి, కానీ $4 బిలియన్ ఎవ్రీ ఇయర్ ఇకపోతే అసలు ఆర్థిక సంక్షోభం విపరీతంగా ఉంది అక్కడ వాళ్ళకి. అట్లాగే మిలిటరీ కూడా యుద్ధాల్లో వాళ్ళకి అనేక మందికి మెంటల్ డిజార్డర్స్ వచ్చేసాయి. వాళ్ళ సైన్యానికి కూడా యుద్ధం చేయడం ఇష్టం లేదు అక్కడ. కాబట్టి ఏంటంటే నెతన్యాహుకి ముందు నుయ్యి వెనక గోయి అంటారు కదా, అటువంటి పరిస్థితి ఉంది. ఎలక్షన్లో గెలవకపోతే అతను జైలుకి వెళ్తాడు ఖచ్చితంగా. అతనికి ఆల్రెడీ 73 ఏళ్ళు, అతనికి అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అతను ఇప్పుడు పోయి జైల్లో కూర్చుంటే అది మామూలుగా ఉండదు. సో అందువల్ల అతనికి ఇప్పుడు ఏం చేయాలో మింగాలేక కక్కాలి అనే పరిస్థితిలోకి నెతన్యాహు వెళ్ళిపోయాడు. ఏం జరుగుతుందనేది చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.